వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. మానవ జాతి మనుగడకు ప్రాణం పోస్తున్న స్త్రీలు సామాజిక ఆర్థిక రంగాల్లో స్వావలంబనను సాధించాలని సెకండ్ ఎడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జ్ వి నరేష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వతంత్రంగా ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటిగా మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకోవాలను. ఇది ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన వచ్చేది. ఆ రోజు పెద్ద అడావు చేస్తాం, తోరణాలు పెడతాం. వాస్తవంగా చెప్పాలంటే నిజాలు మాట్లాడితే కొంచెం నొప్పిగానే ఉంటుంది. ఆ రోజు నటిస్తాం, ఒకరోజు మీ అంత దేవతలు లేరు, నిజాలు మనం మాట్లాడుతాం. ఆ తర్వాత మనం ముందుకు ఈ స్త్రీలకే ఒక దినోత్సవం ఎందుకు, అంతర్జాతీయ స్త్రీ దినోత్సవం ఎందుకు, పురుష దినోత్సవం ఎందుకు లేదు అంటే మీకు ఇలా మేము చెప్పడం ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అని చెప్పడం ద్వారా మిమ్మల్ని మేము కించపరుస్తున్నామేమో నా మీ వాల్యూని మేము ఒకలాగా నువ్వు వెనకబడి ఉన్నావు ఇంకా అని మరి గుర్తు చేస్తున్నామేమో అన్నది నా భావన. నేను మన మధ్యలో ఉన్న అసమానతల్ని తొలగించి ఇంకా మా మగాళ్ళు మరీ నిజాయితీపరులు అయితే మన ఒక 1% మీద ఉంచి మా కర్మకాలి నేను అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ పురుష దినోత్సవం జరుపుకునే రోజు మాకు వచ్చేలా మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అబద్ధమాడింది కాదు, నన్ను లైట్ వరకు నాకన్నా మాట్లాడిన ముందు మేడం సందర్భంగా ఎప్పుడో జాయిన్ ఆడి తెలుసు, ఇది ఏబిసిడీలు కూడా రావాలని తెలుసు. బట్ కొడుకు మాత్రం ఏదో ఐఐటి సర్టిఫికేట్తో రావాలి, ఆడి పెద్ద కట్నం రావాలి, ఇంకా చాలా కోరికలు ఉంటాయి. ఇంకా రాయవరం మండలంలోని శివనామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ మారుమ్రోగాయి. మండలంలోని సోమేశ్వరం గ్రామంలో చంద్రుడిచే ప్రతిష్ఠింపబడింది. పురాణ ప్రాశస్త్యం కలిగిన బాల త్రిపుర సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు పరిటాల సుబ్రహ్మణ్య శర్మ, పరిటాల సోమశేఖర్ శర్మల ఆధ్వర్యంలో సోమేశ్వర స్వామికి వేకువజాము నుంచి అభిషేకాలు, అర్చనలు, లక్ష బిల్వార్చనను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పరమేశ్వరుని దర్శించుకున్నారు. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో వర్తక సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో 46వ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి చంద్రుడి చేత ప్రతిష్ఠించిన అష్టసోమలింగాల్లో ఒకటైన వాయువ్య సోమలింగంగా పేరుగంచినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర వారి యొక్క సన్నిధిలో మరి తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, మరి అలాగే ఉదయం 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమము, సాయంత్రం 7 గంటల నుంచి దీపాలంకరణతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 10 గంటలకి భారీ ఎత్తున బాణాసంచ కార్యక్రమం నిర్వహిస్తుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న వర్తక సంఘం వారికి, మరి అలాగే దీనికి సహకరిస్తున్న గ్రామ పెద్దలకు, ప్రజలకు కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా దీనికి మాకు సహకరించిన పంచాయతీ సిబ్బంది వారికి, అలాగే రాయవరం మండల ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి, అలాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులందరూ కూడా మా గ్రామం తరఫున, వర్తక సంఘం వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా ఊలపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా
శ్రీ అగస్త స్వామివారి శివరాత్రి మహోత్సవాలు జరిగాయి. అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మం స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగింది. సూర్యనారాయణరావు గారు 200 రూపాయలు సమర్పించారమ్మా. బల్లా సూర్యనారాయణరావు గారు మన స్వామివారి అన్న సందర్భ నిమిత్తం 200 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని మన స్వామి వారికి లింగోద్భవం గారు ఒక శివరాత్రి నాడే మరి మరి కోరపడుతున్నాం. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రావడం త్వరగా పార్వతి మా మనోరానికి మార్పు జరగాలని చేస్తాం. ఓ మార్పు తప్పు వస్తే కరెక్ట్ జగన్ నిలబడ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెస్కుతూరు గ్రామంలోని జనసేన సీనియర్ నాయకులు రెడ్డిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం స్థాయిలో జనసేన వీర మహిళలకు దుస్సాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూము బన్ను కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ జనసేన పార్టీల అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టీడీపీ జనసేన శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సూచనల మేరకు మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన వీర మహిళలను గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు మురళి. శుభాకాంక్షలన్నీ మహిళలందరికీ. ఈరోజు కరప మండలంలో రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలందరితోని మేము ఇది సెలబ్రేట్ చేసుకోవడం అయిందండి. ఈరోజు ఎలాంటి ప్రోగ్రాంలే ఈ ప్రోగ్రామే కాకుండా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ పంతం నానాజీ గారు గెలుపు కోసం ఎటువంటి కార్యక్రమాలైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరీనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరీనీయులు టీడీపీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు ఈరోజు గౌరీనీయులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కరప మండలంలో పెనుగుదూరు గ్రామంలో రెడ్డిపల్లి భాస్కర్ గారు తుమ్ము బొమ్ము గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తే మహిళలకు కూడా ఉత్సాహంగా ఉండి ఈ మహిళలు ఎన్నో ఆటుపోట్లు పడి ఈ యొక్క ప్రతి మొన్న ఎంపీటీసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ వార్డు నెంబర్ ఎలక్షన్ కానీ ఎన్నో కష్టాల్లో అనుభవించారు. మహిళలను కూడా చూడకుండా ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ఏదో తొక్కేయాలి, మహిళలు కూడా పైకి రాకూడదు అనే ఆలోచనతో ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళలను ముందు పెట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు మహిళలతో ముందు పెట్టి చేయమని మా పార్టీకి సూచనలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఇవాళ మహిళా దినోత్సవ వేడుకలు భాస్కర్ గారు ఆధ్వర్యంలో ఘనంగా పెనుగుదు గ్రామంలో చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రెడ్డిపల్లి భాస్కర్ గారు మరెన్నో కార్యక్రమాలు చేసి పార్టీకి. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి కమిటీ మహిళలతో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతిలాల్ నెహ్రూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరినీ ఘనంగా సన్మానించారు.
తెలుగుదేశం ఆవిర్భావమే మహిళల కోసమని అన్న ఎన్టీఆర్ మహిళలకు సమాన ఆస్తి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారని, తర్వాత వచ్చిన చంద్రబాబు మహిళలకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా మహిళలకు ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచి ఈరోజు మహిళలు దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారని హితవు పలికారు. ఏలేరు కాలువ దగ్గర డిగ్రీ కాలేజ్ కట్టడానికి ప్రోత్సహించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని 2 పాయింట్లు అడిగారు ఆయన. నేను 2 పాయింట్లు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు ఆ 2 నాకు ఇవ్వాలని ఆ ఓపెనింగ్ నాడు అడుగుతూ మేము విన్నాం. ఎందుకంటే మన నియోజకవర్గానికి ఏం కావాలో ఏమి తేవాలో మరి సరైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన జ్యోతుల నెహ్రూ గారిని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు చదువుకునే విద్యార్థులు ఎంతమంది డిగ్రీ కాలేజ్ చదువుతున్నారు అంటే ఈరోజు మరి మన నాయకులను బట్టి, అలాగే మన రాష్ట్రం కూడా ముందుకు నడవాలి, రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు పడకూడదంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. అలాగే జనసేన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు హయాంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా ప్రతి ఉపాధి ఉండాలి, మరి డోక్రాలో ఉపాధి ఉండాలి, డోక్రా లోన్లు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిదీ కూడా ఇస్తానంటే ఇస్తారు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి పడం తిప్పే మనిషి అయితే కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల అరాచకాలు, మహిళల పట్ల ఎన్నో ఇబ్బందులు, మహిళల్ని వేరుపరిచే విధంగా చూస్తున్నారు. ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తాను, నిషేధించేస్తాను అనేసి వచ్చారు. ప్రతి మహిళ కూడా నమ్మారు. ఎందుకంటే ఈ మద్యం తాగితే నా భర్త ఏమైపోతాడో, ఈ మద్యం వల్ల నా బిడ్డలు ఏమైపోతారు అనుకున్న ప్రతి మహిళకి కూడా నేను ఎంతో చేసేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు మద్యం ఏరులే పారుతుంది. అంటే ఏరులే పారుతుంది అంటే ఆ మద్యం వల్ల వచ్చే ఆ లెక్కల డబ్బులతో ఆయన ఎన్నో ఫ్లాట్లు కొంటూ, ఎన్నో ఎస్టేట్లు కొనుక్కుంటూ ఎంతో. ప్రతిపాడులో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు గ్రామంలో పోలీస్ కవాతును నిర్వహించారు. ప్రతిపాడు సర్కిల్ పోలీసులు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని సిఐ పిలుపునిచ్చారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిఐ తెలియజేశారు. ఈ యొక్క ఎలక్షన్స్ లో భాగంగా ఎలక్షన్స్ జరిపించడానికి, సజావుగా జరిపించడానికి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి సంసిద్ధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం మరియు ఎలక్షన్ కమిషన్ అంతా కూడా సంసిద్ధమైందనేసి తెలియపరచడానికి ఈ యొక్క కవాతు. ఈ కవాతులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు మీ కుటుంబాలతో పాటు, మీ బంధుమిత్రులతో పాటు ప్రజాస్వామ్యంలో మీకు ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, ఎవరి యొక్క ప్రలోభాలకు మీరు గురి కాకుండా మీకు నచ్చిన వ్యక్తిని ఓటు వేసుకోవడానికి పూర్తి ఏర్పాట్లు జరిగినవి. మీకు ఎటువంటి భయం లేదని భరోసా కల్పించడం కోసం, అభయం కల్పించడం కోసం ఈ కవాతు. ఈ కవాతు తమకు గ్రావెల్ మైనింగ్ చేసుకునేందుకు అగ్రిమెంట్ రావడమే కాకుండా తమ వద్ద డబ్బు తీసుకుని ఇప్పుడు మాట మార్చిన కేశవరం గ్రామానికి చెందిన రైతు గంధం గంగాధర్ తమపై ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ గంగాధర్ తీరును దుయ్యపట్టిన మైనింగ్ వ్యాపారి, అలాగే మండపేట మండల ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ మీడియా సమావేశంలో తమ వ్యాపార భాగస్వాములతో కలిసి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మా మీద అనగా ఉండమట్ల తాతాజీ, ఉండమట్ల వాసు అయిన నేను, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వాటిని ఖండిస్తూ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. విషయం ఏంటంటే 2015 6వ నెల 15వ తారీఖున గంధం సూర్య గంగాధరం అనే వ్యక్తి దగ్గర మేము గ్రావెల్ తవ్వుకోవడానికి ఆయన 7 ఎకరాల 36 సెంట్లు భూమిని
మేము లీజుకి తీసుకుని ఉన్నాం. మరి 15/6/2015 టోకెన్ అడ్వాన్స్గా 10 లక్షలు ఇచ్చి మరొక 5 నెలల్లో మిగతా 16,50,000 ఇచ్చే నిర్ణయం. 16,50,000 ఇచ్చిన నాటి నుండి 5 సంవత్సరాల కాలం షరతకాలం. ఒకవేళ షరతకాలంలో ఏదైనా అనివార్య కారణాల వలన తవ్వలేకపోతే కనుక అక్కడ ఉన్న రైతు వారి మగతా ఇచ్చుటకు నిర్ణయం అని చెప్పేసి ఆ లీజ్ డీడ్లో రాసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేయడానికి మేము గత 30 సంవత్సరాలుగా మా నాన్నగారు ఉన్నమట్ల పెద్దగాబు గారి దగ్గర నుంచి, అలాగే మా అన్నయ్య తాతాజీ గారి దగ్గర నుంచి, అలాగే నేను వచ్చిన తర్వాత మరి కేశవరం, ద్వారపూడి, వేములపల్లి ఏరియాల్లో చాలా మైనింగ్ చేసినప్పటికీ కూడా ఎటువంటి తప్పుడు ఆరోపణలకు కానీ ఎటువంటి ఎవరికి ఇబ్బంది. పోలింగ్ సర్వేలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఈవీఎంలోని పైన అవగాహన కలిగి ఉండాలంటూ పెద్దాపురం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె సీతారామరావు పేర్కొన్నారు. పెద్దాపురం నూదరన్ హైస్కూల్లోని పీఓలు, ఏపీఓలకు ఈవీఎం వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 బ్యాచ్ల క్రింద వీరికి శిక్షణ ఇవ్వనున్నట్లుగా ఆర్డీఓ సీతారామరావు తెలిపారు. ఎన్నికల నియమావళిలో భాగంగా పోలింగ్ రోజు జరిగే ప్రక్రియలో భాగస్వాములు అయ్యే వారందరూ ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలంటూ పిలుపునిచ్చారు. వీటిలో చేసేటువంటి ఏదైనా తప్పులు వాట్సాప్ చేసిన వాట్సాప్ ఆ ఐడెంటిటీస్ వాళ్ళు సెర్చ్ చేసి వాట్సాప్ చేయగలరు. మీకు ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్కి వచ్చినప్పుడు మిస్టేక్స్ అన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని రావడానికి. అదేవిధంగా మీకు కాంపిటబుల్ కూడా ఇవ్వడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కాంపిటబుల్ కూడా ఇస్తారు కాబట్టి మీకు ఎక్కడ పోతుంది, ఏ ప్లేస్లో ఉంది, వాటి అన్నీ కూడా వివరాలతో తీసుకుని చేస్తే మీకు పోస్టల్ బ్యాలెట్ ఒకవేళ ఇక్కడ ఎక్కడ తయారు చేస్తారు మ్యాగ్నెట్ని ఎపిక్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.